హలో! అందరూ నమస్కారం. మూవీ ఆఫ్ లేడీస్ ఫస్ట్. ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక కామెడీ డ్రామా మూవీ. ఈ మూవీలో కామెడీ సీన్స్ కన్నా డ్రామా సీన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. అవి చూడడానికైతే పర్లేదు బాగుంటాయి. ఈ మూవీ స్టోరీ, స్క్రీన్ ప్లే కొంచెం జంబలగడ బొమ్మలాగా ఉంటది. మెయిల్ డామినేషన్, ఫీమేల్ డామినేషన్ అంటూ ఈ మూవీలో కొన్ని సీన్స్ పెడతారు. అవి చూడడానికైతే పర్లేదు బాగుంటాయి. కానీ ఏంటంటే జంబలగడ బొమ్మలా కాకుండా వీళ్ళు ఒక డిఫరెంట్ వరల్డ్ లాగా చూపిస్తారన్నమాట. ఒక వరల్డ్ నుంచి ఇంకొక వరల్డ్‌కి వెళ్ళినట్టు మళ్ళీ వాళ్ళు నార్మల్ వరల్డ్‌కి రావడానికి సో ఇలాంటి కాన్సెప్ట్స్ చూపిస్తుంటారు. అవి చూడడానికైతే పర్లేదు కొంచెం కనెక్టివ్‌గానే ఉంటాయి. చూడడం కూడా బాగుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే డామియన్ ఒక బిజినెస్ మ్యాన్. తన కంపెనీకి ఒక క్రియేటివ్ డైరెక్టర్ని ఒక అమ్మాయిని తీసుకుంటాడు, ఎలెక్స్ ఫాక్స్. ఒకరోజు తన కంపెనీకి వెళ్ళినప్పుడు ఒక మార్కెటింగ్ మీటింగ్ పిలిచినప్పుడు తను కూడా పిలుస్తారనమాట. కానీ ఎలెక్స్ చెప్తున్న సజెషన్స్ ఏవి వాళ్ళు పట్టించుకోరు. కానీ డామియన్ చెప్పింది కరెక్ట్, మాకే తెలుసు, అబ్బాయిలే గ్రేట్ అన్నట్టు చెప్తూ ఉంటాడు. మీరు కంపెనీలో ఉంటారు కానీ మీ సజెషన్స్ ఎటు మాకు అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడతారన్నమాట. సో అలా వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతున్నప్పుడు వాళ్ళు అలా నడుచుకుంటూ రోడ్డు మీదకి వెళ్తారు. అప్పుడు డామియన్ ఒక రాడ్డుకు గుద్దుకొని కింద పడిపోతాడు. తను కళ్ళు తెరిచి లేచేసరికి తను ఒక కొత్త ప్రపంచంలో ఉంటాడు. ఆ ప్రపంచంలో అమ్మాయిల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది సో అబ్బాయిల మీద. అది చూసి చాలా షాక్ అవుతాడు డామియన్. ఇంకా మళ్ళీ తన ప్రపంచానికి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలని అర్థం కాదు. సో మళ్ళీ తన ప్రపంచానికి ఎలా వెళ్ళాడు, ఏం చేశాడనేది ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకుని ఈ మూవీలో కొన్ని సీన్స్ ఇంట్రెస్ట్గానే పెడతారు. అవి చూడడం కూడా పర్లేదు, బాగానే ఉంటాయి అనమాట. మన తెలుగులో జమలడి బొమ్మ అయితే మేల్ డామినేషన్ వల్ల అబ్బాయిలు అమ్మాయిలుగా మారుతారు, అమ్మాయిలు అబ్బాయిలుగా మారుతారు. అక్కడ కొంచెం ఎమోషనల్గా కామెడీగా చూపించారు. సో ఈ మూవీలో కొంచెం అలాగే ట్రై చేశారు. కానీ ఏంటంటే వీళ్ళు ఒక డిఫరెంట్ వరల్డ్ లాగా పెట్టారన్నమాట. సో తన నార్మల్ వరల్డ్ ఏంటంటే ఎక్కువగా మేల్ డామినేషన్ ఉంటుంది. కానీ డామియన్ తను వేరే ప్రపంచంలోకి వస్తాడు, అదే ఫీమేల్ డామినేషన్ ప్రపంచంలోకి వస్తాడు. అక్కడికి వచ్చి అర్థమవుతుంది ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కువగా ఫీమేల్ డామినేషన్ ఉంటుంది. సో వాళ్ళ కింద అబ్బాయిలు వర్క్ చేస్తూ ఉంటారు. సో అమ్మాయిలు ఏది చెప్తే అది చేస్తూ ఉంటారు అన్నమాట అబ్బాయిలు. కానీ ఏంటంటే ఇందులో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు, డిఫరెంట్ వరల్డ్లోకి వస్తారు. ఆ కాన్సెప్ట్ కొంచెం చూడడానికి అయితే పర్లేదు బాగుంటుంది. దానికి సంబంధించిన సీన్స్ కానీ అక్కడ వచ్చే కొన్ని కామెడీ సీన్స్ చూడడానికి అయితే పర్లేదు బాగుంటాయి. ఇంకా డామియానికి ఆ ప్రపంచం నుంచి మళ్ళీ తన నార్మల్ ప్రపంచం వెళ్ళడానికి చాలా ట్రై చేస్తుంటాడు. ఆ సీన్స్ కూడా చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో ఎలెక్స్ అండ్ డామియన్ మధ్య ఉన్న డిస్టర్బెన్స్ పోగొట్టడానికి కొన్ని సీన్స్ అయితే పెడతారు. అండ్ వాళ్ళు ఎలా కలిసిపోయారు, అసలు ఏం చేశారు అనేది కూడా కొన్ని సీన్స్ చూపిస్తారు. అవి చూడడం కూడా బాగుంటాయి. ఇంకా క్లైమాక్స్లో కూడా తను ఎలా నార్మల్ ప్రపంచంకి వెళ్ళాడు, ఏం చేశాడు అనేది కూడా క్లైమాక్స్లో చూపిస్తారు. ఒక మంచి ఎమోషనల్ పాయింట్ పెట్టుకున్నారు. ఆ ఎమోషనల్ పాయింట్తోనే ఈ మూవీ ఎండ్ చేస్తారు. ఇంకా ఈ మూవీలో డామియన్గా ఎలెక్స్ వాళ్ళ క్యారెక్టర్స్ బాగుంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టుగా వాళ్ళ యాక్టివ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగుంటుంది. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కానీ టెక్నికల్ పర్లేదు బాగుంటాయి. సీన్స్ కొంచెం క్వాలిటీగానే చూపిస్తారు. తను వేరే ప్రపంచంకి వచ్చినప్పుడు అక్కడ కొంచెం సీన్స్ కొంచెం డిఫరెంట్గా చూపించండి బాగుండేది అనిపించింది. ఇంకా ఈ మూవీలో బెడ్ సీన్స్ కానీ అడల్ సీన్స్ కానీ అట్లాంటివి జస్ట్ అగైన్ కిస్ సీన్స్ వరకే ఉంటాయి అంతే. ఇంకా ఈ మూవీ వరకు పర్లేదు బాగుంది, ఒకసారి చూడొచ్చు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. మీకు మా ఆర్డర్స్ ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.